ఇచ్చోటి కర్మ ఇచ్చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించక తప్పదులే అనే పాట వినే ఉంటాం కదా. నాకు పాడేకి సరిగా రాదు, కానీ కర్మ సిద్ధాంతం చాలామంది నమ్ముతారో లేదో కానీ నాకు కూడా అలాంటి నమ్మకాలు ఉండవు, కానీ అప్పుడప్పుడు నమ్మాల్సి వస్తుంది. మనము ఎవరైనా మన పిల్లాన్ని ఎప్పుడో ఏదో మా అమ్మ నాన్న లేకపోతే మనము ఏదైనా అనింటే అది 2 ఏళ్ళు కావచ్చు, 3 ఏళ్ళు కావచ్చు, 5 ఏళ్ళ కిందట కావచ్చు, దాన్ని గుర్తుపెట్టుకొని ఆ టాపిక్ ఆ సందర్భం వస్తే ఆ రోజు మేము ఇట్లా అనింది, నువ్వు ఇట్లాంటివే ఆ రోజు మీ చెల్లెలు వచ్చినప్పుడు నాకు అంటే అది కూడా గుర్తుంటుంది. అంటే కర్మ ఎందుకు సోది ఎందుకు అని చెప్తున్నానంటే, కర్మ అంటే ఏంటి గూగుల్లో కొట్టి చూస్తే కర్మ సంస్కృత పదం అంట. కర్మ అంటే చర్య లేదా పని, ఇది కారణం కూడా అంటారట, మరియు ప్రభావం యొక్క నియమం. మనం చేసే పనులు, వాటి ఆలోచనలు, ఉద్దేశాలు మరియు చర్యలు భవిష్యత్తులో మనకే లేదా మంచి లేదా చెడు రూపంలో మనకే తిరిగి వస్తాయి. దీన్నే కర్మ సిద్ధాంతము అంటారని గూగుల్ తల్లి చెప్తోంది. ఇది నేను చెప్పింది కాదు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తానప్ప అంటే, పెద్దారెడ్డి కర్మ అదన్నా కూడా అదే చూపిస్తుంది. గతంలో మీరు చేసిన పనులకు ఈరోజు మీకు ఈ విధంగా చూపిస్తుందని గూగుల్ తల్లి చెప్తోంది. కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడపత్రి ఎమ్మెల్యే అని కొడితే గూగుల్లో కర్మ అనుభవించక తప్పదు అని చెప్తోంది. మరి ఈ కర్మ ఏంది? ముందుగా సుప్రీంకోర్టు ఆర్డర్ చూద్దాం. సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనేది ఒకసారి చూద్దాం. సుప్రీంకోర్టు ఆర్డర్, కోర్ట్ నెంబర్ 3, ఐటమ్ నెంబర్ 72, సెక్షన్ ఇవన్నీ ఉన్నాయి ఇంగ్లీష్లో. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రికార్డ్ ఆఫ్ ప్రొసీడింగ్స్, పిటిషన్స్ ఫార్ స్పెషల్ లీవ్ టు అప్పీల్ 24/299/2025 2025లో మొన్న వచ్చింది ఇది. దీన్ని తెలుగులోకి గూగుల్ ట్రాన్స్లేట్ చేసాం, ఇంగ్లీష్లో లేకుండా. మనం ఇంగ్లీష్లో వీక్ కదా కొంచెము అని ఇక్కడ చూస్తున్నాం. భారత సుప్రీంకోర్టు రికార్డు విచారణలు, స్పెషల్ లీవ్ టు అప్పీల్. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అమరావతిలో జారీ చేసిన LPA నెంబరు 2/2025లో 20వ తేదీ 8వ నెల 2020 తేదీన అభ్యంతరకరమైన తుది తీర్పు మరియు ఉత్తర్వు నుండి ఉద్భవించింది. అంటే హైకోర్టు ఏమిచ్చిందో దాన్ని బట్టి దీని తీర్పు ఇచ్చినాము అనేది సారాంశం. కేతిరెడ్డి పెద్దారెడ్డి అని పడింది దీంట్లో. గూగుల్ సరిగా పెద్దారెడ్డి అనుకోండి, పెద్దరెడ్డేలే నిజంగానే. ఇక్కడ పిటిషన్లు, ప్రతివాదులు, వాళ్ళ పేరులు ఇవన్నీ వేసినారు. పి జగదీష్ అనంతపురం SP గారు వేసినది ఇది. ఈ నెంబర్ 1 ఉంది. ఇంప్యూజ్డ్ జడ్జిమెంట్ యొక్క ఫైలింగ్ CC నుండి మినహాయింపు మరియు IA నెంబరు 211835/2025 ఫైలింగ్ OT నుండి మినహాయింపు. తేదీ 29వ తేదీ 8వ నెల 2025వ తేదీ. ఈ విషయం ఈరోజు విచారణకు వచ్చింది. అంటే 29వ తేదీ లాస్ట్ మంత్ ఆగస్టులో. ఏమని విషయం ఏమప్ప అంటే, గౌరవనీయులైన మినిస్టర్ జస్టిస్ విక్రమ్నాథ్, గౌరవనీయులైన మినిస్టర్ జస్టిస్ సందీప్ మెంతా, ఇక్కడ పిటిషనర్లు వాళ్ళ పేర్లు అవన్నీ ఉన్నాయి. దీంట్లో పొన్నవోలు సుధాకర్ రెడ్డి సీనియర్ అడ్వకేటు, సిద్ధార్థ దవే సీనియర్ అడ్వకేటు, వీళ్ళందరూ ఉన్నాయి. న్యాయవాది వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ క్రింది ఉత్తర్వులు జారీ చేసింది. ఏమని? పిటిషనర్ తరపున హాజరైన సీనియర్ న్యాయవాది శ్రీ సిద్ధార్థ దవే సూచనల మేరకు 14వ తేదీ 8వ నెల 2025 నాటి ఉత్తర్వుల ప్రకారం ధిక్కార చర్యలలో సింగిల్ జడ్జి ఆదేశాల ప్రకారం తనకు అందించబడే భద్రత యొక్క మొత్తం ఖర్చులను పిటిషనర్ భరించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, సింగిల్ జడ్జి హైకోర్టు ఇచ్చిన దాన్ని సవాలు చేస్తూ అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. పోలీసులు ఇప్పటికే చాలాసార్లు వెళ్ళాం, ప్రభుత్వ ఖర్చులు కూడా ఎక్కువైపోతున్నాయి అని అనంతపురం SP చెప్తే, పిటిషనరు అంటే ఎవరు? కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయనకు ప్రొటెక్షన్ కల్పించండి. ఆ సింగిల్ జడ్జి తీర్పు ఏదైతే ఉందో ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని చూడండి, అక్కడ అర్థం ఏంటంటే, పోలీసుల ఖర్చు కూడా పెద్దారెడ్డి గారు పెట్టుకుంటారు. హైకోర్టు ఏదైతే ఇచ్చిందో దాని ప్రకారం వెళ్ళండి అంతే. దీంట్లో వేరే మార్పులు చేర్పులు ఏం లేవు. చూడు, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని డివిజన్ బెంచ్ జారీ చేసిన
అభ్యంతరకరమైన మధ్యంతర ఉత్తర్వును నిలిపివేస్తున్నాము. ఏదైతే ఎస్పీ గారికి అనుకూలంగా వచ్చిందో దాన్ని నిలిపివేస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పింది. అయితే అప్పీలును కొనసాగించి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ డివిజన్ బెంచ్కు ఉంది. ఇక్కడ చూడండి, మళ్ళీ ఈ అప్పీలను స్వీకరించి మళ్ళీ యథాతథంగా డివిజన్ బెంచ్కు మళ్ళీ కూడా అధికారం ఉంది, స్వేచ్ఛ ఉంది అని సుప్రీంకోర్టు చెప్పింది. దీని ప్రకారం స్పెషల్ లీవ్ పిటిషన్ కొట్టివేయబడింది. ఉన్న దరఖాస్తులు కూడా పరిష్కరించబడతాయి. తెలుగులో పెండింగ్లో ఉండేవి కూడా. ఇది సుప్రీంకోర్టు సారాంశం. అంటే దీంట్లో స్పెషల్గా సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది లేదు. ఏదైతే సింగిల్ జడ్జి అమరావతి హైకోర్టులో ఇచ్చిందో దాన్ని కొనసాగిస్తూ ఎవరైతే ఈ పెద్దారెడ్డి గారు ఉన్నారో, తాడపత్రి మాజీ ఎమ్మెల్యే, ఆయన పోలీసుల ఖర్చులు కూడా భరించడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని ఏదైతే అమరావతి హైకోర్టు ఇచ్చిన తీర్పును దాన్ని అదే విధంగానే కొనసాగించమని దీంట్లో ఉన్న సారాంశం. ఇది ఇంగ్లీష్లో కూడా ఇక్కడ ఉంది. ఎవరైనా ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు కూడా దీన్ని లాస్ట్లో ఇది కూడా పెడతాను, ఇంగ్లీష్లో చదువుకోవచ్చు. అంటే దీన్ని తెలుగులో గూగుల్ తల్లి ట్రాన్స్లేషన్ చేసినాం, తెలుగు ట్రాన్స్లేషన్ చేస్తే ఇది వచ్చింది. ఇక కర్మ సిద్ధాంతంలోకి వెళ్తే గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు పెద్ద ఆయన అంటే ఇంకా ముసలోడు అని చెప్పాలిలే, ముసలోడే కదా పాపం, 74 ఏళ్ళు అంటే ముసలోడిని పట్టుకొని ఒకసారి చూద్దాం విజువల్స్ గతంలో ఏం జరిగినాయి అనేది. ఎట్లున్నాడంటే నిజంగా నేను అప్పుడు అనుకున్నా ఉండడేమో, నాకు తెలిసి ప్రభుత్వం అయిపోయే లోపల పెద్ద ఆయన్ని కరిచేస్తారు, పెద్ద ఆయన్ని కూడా మనసులో ఉన్నమాట చెప్తా, ముసలోని అయితే లేపేస్తారు అనుకున్నా. కరోనా టైంలోనే జైల్లో వేసిరి. ముసలానికి కరోనా వచ్చిండే, కొడుకును వేసిరి, ఆడోళ్ళను వేసిరి, మొత్తం అంతా లోపలికి వేసినారు. ఇక్కడ చూడు, నిజంగా కర్మేమో అనిపిస్తుంది. కర్మ సిద్ధాంతం ఇది కూడా కర్మ సిద్ధాంతమేనేమో, కానీ మొత్తం మీద కర్మ సిద్ధాంతం ఎవరిని వదలదు అన్నట్టుగా ఈ పెద్ద ఆయన మాత్రం ఆ రోజు మామూలుగా లేదు, జీపులో వేసి కుమ్మేసి లోపలికి వేసి ఆ విజువల్స్ అన్ని చూద్దాం ఒకసారి. ఆయనే చెప్పినాడు కదా సార్, వరా నాకు కడుపు ఇంతలా బయటపడిండే అని, అది కూడా ఏడ ఉంది చూద్దాం. ఏసి రాయదుర్గము, కళ్యాణ దుర్గము, ఆడాడ అక్కడెక్కడో తిప్పి లాస్ట్ నీళ్ళు దప్పికైతున్నాయన్నా కూడా నీళ్ళు చూడండి క్లియర్గా. టీషర్ట్ పైకి పోయి రోడ్డు మీద, నడి రోడ్డు మీద బట్టలు ఇప్పి కొట్టినారు అనుకోండి. ఇంకా టీషర్ట్ పీకుతా అంటే ఆ కడుపు అంతా పడి, అందులో హార్ట్ సర్జరీ ఒకసారిలో 2 సార్లు 3 సార్లు అయిందో తెలియదు, కానీ నాకు మొత్తం మీద బైపాస్ సర్జరీ కూడా అయినట్టు ఉంది ఆయనకి. ఆ ఏజ్లో కామన్గా ఎక్కువ జబ్బులు వచ్చింటాయి చూడండి. అమ్మా అబ్బా నాయనా నరుస్తున్నాడు, వేసి లేపి రోడ్డు మీద వాళ్ళ పిల్లోడేమో పను, ఆ పిల్లోడు లేపుతున్నాడు, పక్కన ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. అప్పుడు పర్యటనకు వచ్చింటే చంద్రబాబు నాయుడు గారినే ఈడ్చి లోపలికి వేస్తే ఇంకా ప్రభాకర్ రెడ్డి ఒక లెక్కన, అప్పుడు అసలు ఎవరు ఈయన దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా లేరు. వాళ్ళ పని పిల్లోడు ఆ ఇంట్లో ఇప్పటికీ ఉన్నాళ్ళే, వాళ్ళతో కలిసి ముక్కుతానాడు చూడు, చేతులు ఇచ్చి అయ్యా స్వామి నన్ను ఇచ్చిపెట్టంటారు నాయన. అయ్యయ్యో కర్మ అనిపిస్తుంది నిజంగా. ఏందయ్యా ఈ ముసలోని పట్టుకొని ఇవన్నీ చేసినప్పుడు అదే కదా ఈయన ఇప్పుడు కొట్టుకుంటాను వరా నన్ను ఆ రోజు మీరు ఎంత ఆడికి పోయింటారా విజువల్స్ అన్నీ. ఇప్పుడు అప్పుడు టెక్నికల్ సోషల్ మీడియా లేనప్పుడు ఇవన్నీ ఇబ్బందిగా ఉండే, కానీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎప్పుడు ఏం జరిగినాయో అన్నీ బయటికి తీర్చనమాట. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం అంటే సుప్రీంకోర్టు ఆర్డర్ ఏం చెప్పింది ఏమనేదానికి సుప్రీంకోర్టు ఏం చెప్పలే, ఏదైతే హైకోర్టు ఇచ్చిందో దాన్నే కొనసాగించండి, ఇంకా తదుపరి చర్యలు ఏమన్నా తీసుకునే స్వేచ్ఛ కూడా హైకోర్టుకు ఉంది అని చెప్పింది. హైకోర్టు నిర్ణయించవచ్చు, ఆ బెంచ్ మళ్ళీ కూడా హైకోర్టు ఏదైనా తీర్పు చెప్పచ్చు, అదే ఫైనల్ అని సుప్రీంకోర్టు చెప్పలే. దాని సారాంశం అదే. అది కూడా ఇంకా క్లుప్తంగా వినిపిస్తా. ఇంకా ఏమేమి పెద్దారెడ్డి పైన ఏం కేసులు ఉన్నాయి, ముసలోడు చూడుకోకుండా జీపులో వేసి కుక్కి నీళ్ళు కూడా ఈకోకుండా యాక్చువల్గా ఇంకా అక్కడి నుంచి క్షీణించి నశించి నీరసించి పోవాలా అని ప్లాన్ చేశారేమో తెలియదు, కానీ కరోనా వచ్చి హైదరాబాద్లో కూడా ఇంట్లో ఉండి తర్వాత మళ్ళీ ఏదో సర్జరీ జరిగి ఇంకా జేసీ ప్రభాకర్ రెడ్డి ఇక లేడు అని వార్త పెట్టాలనుకోండి నేను. నిజం అంటే మీరు కొంతమంది ఏమన్నా నన్ను తిట్టుకోవచ్చు, లేకపోతే నేనేం ఎవరికి అనుకూలంగా ఏం మాట్లాడడంలే. అప్పుడు నేను వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు మంచి అన్నాం, చెడు అన్నాం. ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి మీద కూడా చాలా న్యూస్ పెట్టినాం. అదే ఇంక జేసీ ప్రభాకర్ రెడ్డి ఇక లేడు
అని వార్త వేసుకోవాల్సి వస్తుందేమో అనుకున్నా కానీ మొత్తం మీద గట్టిపిండమే. ముసలోడు ఏమో అనుకున్నాం కానీ నిజంగా ఏదో ఒకటి మనం అనుకుంటాం. కానీ అక్కడ ఎవరో కర్నూలు జిల్లాలో ఫ్యాక్షనిస్ట్ ఉంది, దాదాపు 23 కత్తిపోట్లు పొడిచినా కూడా బతికినాడు అంటుండ్రి. ఆయన పేరు ఏదో నాయుడు. అట్లా ఎంత హింస పెట్టినా, జీపులో వేసినా, నీళ్ళు ఇవ్వకపోయినా, జైల్లో పడేసినా, కరోనా వచ్చినా, ట్రీట్మెంట్ చేయకపోయినా, ఇంత హార్ట్ ఆపరేషన్లు అయినా మొత్తం మీద దేవుడు ప్రతి మనిషికి ఒక పని పెట్టింటాడు ఇక్కడ భూలోకంలో. ఇందాక కర్మ సిద్ధాంతం అని అంటిమి కదా, అట్లా తాడిపత్రి అని 24 గంటలు అదే మనం మొన్న కూడా పెట్టాం, తాడిపత్రి పిచ్చోడు అని. అంటే ఇతను ఏమంటే ఈ వయసులో చాలామంది మన కామెంట్లు పెట్టినారు, ఈ వయసులో నీకు ఏదో స్వామి రామ అని అనుకోకుండా నీకు ఎందుకయ్యా ఇవన్నీ అంటే చాలా తప్పు. ఇది చాలా తప్పు. స్వామి రామ అని ఉండకోకుండా అంటే ఏం పీకడానికి రా ఈ జన్మ అంటున్నా నేను. మానవ జన్మ ఏం పీకడానికి? ఆయనకేం డబ్బులు లేవా? ఆయన లక్షణంగా ఏ దేశంలో అయినా ఉండగలిగే కెపాసిటీ ఆయనకుంది. కానీ తాడిపత్రి, నేను కూడా నిజంగా తాడిపత్రి ఇంత అభివృద్ధి చెందిందని నాకు కూడా తెలియదు. ఎవడో పెట్టినాడు, ఎంతుంది తాడిపత్రి, మా సందంత లేదు, దాన్ని చేయలేరని. రే తాడిపత్రి జిఎస్టీ ఎంత కడుతున్నారో తెలుసారా మీకు? తాడిపత్రి నుంచి ఇన్కమ్ సోర్సెస్ ఏ విధంగా ఉన్నాయో తెలుసా? ఎంతమంది లేబర్స్ బతుకుతున్నారో తెలుసా? ఎన్ని వెహికల్స్ పెట్టుకొని వాళ్ళు దానివల్ల పూట గడుస్తుందో మీకు తెలుసా? ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న ఊరు ఏదన్నా ఉంది అంటే తాడిపత్రి కాదా? చూడండి ఒకసారి వెళ్ళి. తాడిపత్రి అంటే చిన్నది కాదు. మీరు ఒక రోడ్లో వెళ్ళి ఈ రోడ్లో నుంచి బస్ స్టాండ్కి వెళ్తానే ఇంక అదేనేమో అనుకున్నారేమో. చాలా ఉంది, చాలా ఉంది. దాన్ని కూడా ఒకరోజు చూపించే ప్రయత్నం చేద్దాం. తాడిపత్రి అంటే ఏంటి, తాడిపత్రి అంటే డెవలప్మెంట్ ఏంటి. ఎక్కడ కూడా మళ్ళీ ఇండియాలోనే నెంబర్ 2 వచ్చిందంటే ఎక్కడా చేయలేని ఈ మంచి చేసినాడంటే అర్థం ఏంటి? అది చూడాలా ఒకసారి. మంచి ఏదో చెడుది ఏది ఏమైనా చూడండి, జీపులో వేసి కుక్కి మొత్తం మీద అయితే లేపేయాలని చూసినారప్ప. ఏదో విధంగా లేపాలా. ఇంక ఇది ఇంకా ఘోరం. ఇదే ఇందాక కర్మ సిద్ధాంతం అని చెప్పి చూడు. ఇంట్లోకి సీసీ కెమెరాలు. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చూడు, ఫాస్ట్గా వచ్చి డోర్లు కూడా వేయకోకుండా ఆడేదో పాపం ఎమర్జెన్సీ హార్ట్ అటాక్ వచ్చింది అని ఎమర్జెన్సీగా హాస్పిటల్కి తీసుకోపోవాలా, అంబులెన్స్ వచ్చి బొమ్మని వచ్చి అంబులెన్స్ కింద లోపల తీసుకుంటారు చూడు. ఆ విధంగా వచ్చి డోర్లు వేయకోకుండా మళ్ళీ ఇక్కడ ఒకటి వచ్చి చూడండి ఈ విజువల్స్లో. ఇప్పుడు పరామర్శించక పోయినోడు కడ్డీలు, రాడ్లు అవన్నీ చూడు. ఇక్కడ ప్రత్యక్ష ఉదాహరణ చూడండి. సీసీ కెమెరాలు తెప్పించుకున్నాం మళ్ళీ మనము. ఎంత పెద్ద రాడ్ తీసుకుంటాడు చూడండి. చూడు, ఇదేంటి కొడవలి అనుకుంటా. కొడవలో పెద్ద రాడ్. పరామర్శించేకి ఊరికే పోయి కుర్చీలో కూర్చొని వచ్చినాను, ఉంటే మాట్లాడొద్దామని పెద్దారెడ్డి గారు ఏదో ప్రెస్ మీట్లో చెప్పినప్పుడు విన్నా నేను. పరామర్శించేకి పోయినప్పుడు కత్తులు, కటార్లు, రాడ్లు ఇవన్నీ తీసుకొని ఎవరు పోరు కదా. ఏమంటే లేరు. పొద్దున్న ఆ రోజు దొరికితే లేపేసిందిరేమో తెలియదు. కానీ చూడండి ఇక్కడ చరిత్ర ఏది మర్చిపోదు. నేను ఇవన్నీ ఆ రోజు కనీసం ఆయన్ని ఎవరు తెలుగుదేశం పార్టీ నాయకులు గజ వణికిపోతుంటే ఎవరుంది పరిస్థితి? ఎవరు లేదా, ఒకడే మొండిగా పోరాడినాడు ఆ రోజు. పోలీస్, నో పోలీస్. ఇప్పుడు ఈరోజు పోలీసుల్ని అడుగుతున్నారు చూడండి. పెద్ద ప్రతిదీ ఉంది. ఈరోజు పోలీసుల్ని ఆశ్రయించి పోలీసులు వదలలేదు తాడపత్రికి. ఎవరు వద్దన్నారు? మొన్న కూడా ప్రెస్ మీట్ లేదు అన్నాడు. రమ్మనప్పా, ఎవరు వద్దన్నారు? పోలీసులను వదిలిపెట్టమను, వచ్చి రమ్మని తాడపత్రికి. మేము కూడా అదే కోరుకుంటున్నాం, ఆయన రావాలనే కోరుకుంటున్నాము అంటే పోలీసు వాళ్ళు రానియాడా? నేను కూడా అడిగినా, ఎందుకంటే రమ్మనప్పా, ఎవరు వద్దన్నారు? రమ్మను, కమాన్. నేనేం చేయను. ఎవరైతే ఆయన వల్ల ఇబ్బంది పడినారో కార్యకర్తలు వాళ్ళే తరిమి కొడతారు పెద్దారెడ్డిని అని ఆయన పదే అదే చెప్తున్నాడు. ఏదో విధంగా అయితే అది జరిగేది గ్యారంటీ. మరి పోలీసులు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, ఏమన్నా జరిగితే ఉద్యోగాలు పోయేది పోలీసులవే. ఫస్ట్ మీడియా అంతా పోలీసులు ఏం చేస్తున్నారు, ఇదంతా జరుగుతుందని ముందే తెలుసు కదా.
ఏమైనా జరిగితే నేనే చెప్తాడు, వచ్చే తాడపత్రిలో ఘోరం జరిగింది, 4 మర్డర్లు జరిగినాయి, పోలీసులు ఏం చేస్తున్నారు, నిమ్మకు నీరెత్తినట్లున్నారని మేమే అంటాం. నిజమా కాదు? ఒకసారి ఆలోచన చేయండి. మరి లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని పోలీసులు పక్కా పెట్టి చెప్తుంటే పెద్దారెడ్డి ఏమో హైకోర్టు, సుప్రీంకోర్టు అవే బుక్కు మన ఏడో పెడితే కదప్ప ఈడే ఉందిలే. మనకు కూడా చూపించినాం మనం, వాళ్ళకు కూడా సుప్రీంకోర్టు వచ్చినట్టు, హైకోర్టు వచ్చినట్టు బాగా బైండింగ్ చేసి అందరికీ రిపోర్టర్లందరికీ ఇచ్చినారు. దీంట్లో సెక్షన్ నెంబర్లతో సహా ఉన్నాయి, దీంట్లో కూడా ఉన్నాయి, పేపర్లో వచ్చినట్టు అన్నీ ఉన్నాయి. ద హైకోర్ట్ ఆ కేసు నెంబర్ కూడా చెప్తా ఉండండి, 10 to 12 పేజీ నెంబరా ఏంది ఇది? కంప్లైంట్ కేసు 10 to 12 కంప్లైంట్ కోర్ట్ యాక్ట్ 1971, 8వ తేదీ 3వ నెల 2022, రిట్ పిటిషన్ నెంబర్ 22056 ఆఫ్ 2021. ఇవన్నీ ఉన్నాయి కదా ఎవిడెన్స్, లీగల్ ఎవిడెన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ సీసీ నెంబర్ కూడా ఇది ఇచ్చినారు, ఆర్డర్, కోర్ట్ ఆర్డర్, హైకోర్టు ఆర్డర్ 11/11/2022. ఇదిగో సీసీ నెంబర్ 1532 ఆఫ్ 2022. ఇవన్నీ ఉన్నాయి. అంటే నేనేమంటానంటే ఇదే కర్మ సిద్ధాంతం. ఆ రోజు ఏదైతే చేసినారో ఈరోజు అది తప్పలేదు. మొత్తం మీద అయితే ఇది మాత్రం చాలా బాధాకరం. ఈ వయసులో వేసి కుమ్మేసి లోపలికి కుక్కేసి నీళ్ళు, మంచినీళ్ళు అడిగినా కూడా ఏకోకుండా హార్ట్ పేషెంట్, అందులో ఆయన లగ్జరీగా బతికినోడే కదా, మామూలు జీపులో వేసి తోమితే ఎట్లుంటుంది పరిస్థితి. అందులో జైలు జీవితం అంటే ఏ విధంగా ఉంటుంది అనేది జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళని అడగండి. అయినా సరే తగ్గలే, జైలుకి పోయి వచ్చా, కేసులు పెట్టించకుండా, నర్రోడ్డు మీద కూర్చుండా, కలవట్టు మీద పడకుండా, ఏమేమో చేసి లాస్ట్కి మున్సిపల్ ఎన్నికల్లో గెలిచా. అప్పుడు అనుకున్నారు ఓహో దట్ ఈజ్ జేసీ అని. అప్పటి వరకు కూడా మనకు కూడా తెలియదు. ఇంకా జేసీ పని అయిపోయింది, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంకెవరు ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి లేదనుకున్నాం. కానీ మళ్ళీ జేసీఆర్ స్మిత్ రెడ్డి ఎమ్మెల్యే కావడం, ఈయన మున్సిపల్ చైర్మన్ కావడం, ఇవన్నీ కనుక చూస్తే కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనేది కర్మ సిద్ధాంతం. కింద మళ్ళీ కామెంట్ పెట్టారు నన్ను కూడా, అంటే నాకు కూడా చాలామంది శత్రువులు తయారైనారు, నాకు కూడా కర్మ సిద్ధాంతం వర్తిస్తుంది, దాంట్లో నో డౌట్. కర్మ ఎవరిని వదిలిపెట్టదు. నేను మంచి చేసింటే నాకు మంచి జరుగుతుంది, నేను చెడు చేసింటే చెడు జరుగుతుంది, దాంట్లో నో డౌట్. ఇందులో మరి బుర్ర గోక్కొని ఆలోచించొద్దండి. నా కోసం మేము మీకోసం మీరు ఆలోచించుకోండి. ఇది విషయము. మొత్తం మీద అయితే సుప్రీంకోర్టుది ఇంకోసారి వినిపిస్తాపా ఏం చెప్పింది సుప్రీంకోర్టు, ఏంది పరిస్థితి అనేది మళ్ళీ తెలుగులో కూడా దీన్ని ఒక ప్రముఖ అడ్వకేట్ని సంప్రదించి ఎందుకు ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చూద్దాం. పెద్దారెడ్డిపై పలు హైకోర్టు కేసుల్లో ఇరుక్కున్నారు. ఏప్రిల్ 9, 2025 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కేసు విచారణ జరిగింది. ఇది రాజకీయ శత్రుత్వం వల్ల ఏర్పడిన ఘర్షణలు, గాయాలు సంబంధించినది. ఆయన BNSS సెక్షన్ 482 కింద FIRలు రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు. జూన్ 2025లో తాడిపత్రిలోకి ప్రవేశించడానికి అనుమతి కోసం హైకోర్టును ఆశ్రయించారు. సింగిల్ జడ్జి ఆదేశాలు, పోలీసులు భద్రత కల్పించి తాడిపత్రిలోకి అనుమతించాలని ఆదేశించారు. కానీ డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఆగస్టు 2025లో కూడా ఇలాంటి పిటిషన్లు దాఖలైనాయి. సుప్రీంకోర్టు కేసులు మరియు ఆదేశాలు ఏం చెప్పిందంటే ఆగస్టు 29, 2025న సుప్రీంకోర్టు ముఖ్యమైన ఆదేశాలు జారీ చేసింది. ఏమని? కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ P. జగదీష్ IPS అనంతపురం స్పెషల్ లీవ్ పిటిషన్ క్రైమ్ నెంబర్ 2429 2025లో హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేసి సింగిల్ జడ్జి ఆదేశాలను పునరుద్ధరించింది. సింగిల్ జడ్జి ఏదైతే తీర్పు ఇచ్చారో అది దాన్ని అట్లాగే ఫాలో కమ్మన్నారు. పెద్దారెడ్డికి సొంత ఖర్చులతో పోలీసు భద్రత కల్పించాలని, తాడిపత్రిలోకి ప్రవేశించడానికి అనుమతించాలని ఆదేశించింది. ఎవరు? సుప్రీంకోర్టు. ఆల్రెడీ హైకోర్టు ఏదైతే చెప్పిందో అదే మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పింది. ఇది రాజకీయ ఘర్షణలు, భద్రతా ఆందోళనల నేపథ్యంలో వచ్చింది అనేది సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేసింది. సరే, పోలీసులు తాడపత్రిలోకి అనుమతించకపోవడానికి కారణాలు ఏమప్పా అంటే పెద్దారెడ్డికి జేసీ ప్రభాకర్ రెడ్డికి మధ్య రాజకీయ శత్రుత్వం వల్ల ఘర్షణలు జరిగే అవకాశం ఉందని పోలీసులు భావించారు.
జూన్ 2025 నుంచి పలుమార్లు పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉంటాయని చెప్పి ఆగస్టు 18, 2025 తేదీన కూడా మడ్డిపల్లి వద్ద అడ్డుకొని తిరిగి పంపించారు. హైకోర్టు అనుమతి ఉన్నప్పటికీ పోలీసులు ఆయనను డీటైన్ చేసి అనంతపురం తరలించారు. సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత మాత్రమే ప్రవేశానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ముగింపు ఏందప్ప అంటే కేతిరెడ్డి పెద్దారెడ్డి రాజకీయ జీవితంలో రాజకీయ శత్రుత్వాలు, కోర్టు కేసులు ప్రధానంగా ఉన్నాయి. సుప్రీంకోర్టు ఇటీవలి ఆదేశాలు ఆయనకు ఊరటనిచ్చాయి. కానీ తాడపత్రి ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి కాబట్టి ఏది నిర్ణయం తీసుకోవాలన్నా పోలీసుల చేతిలో ఉంది. ఇది సారాంశం. అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తే మాత్రం ఖచ్చితంగా పోలీసులే నిర్ణయించాలి. ఏం జరిగినా అది పోలీసుల మెడకే చుట్టుకుంటుంది. కానీ ఇంకోటి ఏంటంటే హైకోర్టుకు పూర్తి స్వేచ్ఛ ఉంది దీనిపైన అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. ఇక్కడ అదేదైతే సుప్రీంకోర్టు చెప్పిందో, సింగిల్ జడ్జి బెంచ్ ఏదైతే ఉందో ఆయన ఇచ్చిన ఆదేశాలను అలాగే కొనసాగిస్తూ మరీ కూడా హైకోర్టు ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చింది సుప్రీంకోర్టు. మరి ఇప్పుడు మళ్ళీ హైకోర్టు మళ్ళీ నో చెప్పొచ్చు కదా, పోలీసులు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పొచ్చు కదా. ఇవన్నీ అంటే లీగల్గా ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో దీన్ని బట్టి చూస్తే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడపత్రి ఎంట్రీ నో అనే చెప్పాలి మనకున్న అవగాహనతో, అంతే కదా. ఇప్పుడు గతంలో వీళ్లకు ఎస్వి రవీంద్రారెడ్డి అలియాస్ పొట్టిరవికి హైకోర్టు ఇచ్చింది, సుప్రీంకోర్టు ఇచ్చింది, రాష్ట్రపతి ఇచ్చినారు, హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చినారు. ఆ రోజు కూడా ఇదే పరిస్థితే. ఎస్వి రవీంద్రారెడ్డి అనే వ్యక్తి వస్తే తాడపత్రిలో రాజకీయంగా మళ్ళీ కక్షలు, కార్పణ్యాలు ఇవన్నీ వస్తాయి, మళ్ళీ కేసులు మొదలవుతాయి, మళ్ళీ ఇబ్బందులు పడతాయి అన్న ఉద్దేశంతో తీసుకుపోయి ఎస్వి రవీంద్రారెడ్డిని కర్ణాటక బార్డర్లో వదిలేశారు. ఈయనన్న కర్ణాటక బార్డర్లో వదిలేసి పెద్దారెడ్డిని మాత్రం అనంతపురంలోనే వదిలేస్తున్నారు, అనంతపురం జిల్లాలోనే ఎక్కడా వదులుకోకుండా. ఇది తేడా. ఏది ఏమైనా ముసలోడిని మాత్రం గట్టిపిండమని చెప్పాలి. తాడిపత్రి అభివృద్ధి కోసం ముసలోడు బతికుండాలా, నేను కూడా అదే కోరుకుంటున్నా. ఎందుకంటే నేను అనంతపురంలో ఆడన్నా పోయి ఆ రోడ్ల మీద పోయి ఏదన్నా తిందామంటే ఆ సైడు కాలువల కంపు మీరు కావాలంటే అందరూ ఎక్స్పీరియన్స్ అయ్యింది. ఇది అనంతపురంలో ఆడ బండి మీద దోశ తిందామన్నా, పానీపూరి తిందామన్నా, బజ్జీలు తిందామన్నా ఆ కంపుకు కడుపులో తిప్పినట్టు అవుతుంది. అదే తాడపత్రులు చూస్తే ఆ స్మెల్ లేదు, రోడ్ల మీద ఏడన్నా తిరుగు. నేను అది గొప్పతనం ఎవరిది అంటే ఈయనదే, ముసలాయిందే, వాస్తవం ఇది. ఇలాంటి వాళ్ళు 100కో 1,00,00,000 ఒకరు ఉంటారు, కారణ జన్ములు అంటారు. ఇప్పుడు రామారావు గారిని తీసుకుంటే ఎన్టీ రామారావు గారు 2 రూపాయల బియ్యము, పేదలు పక్కా ఇల్లు, కూడు గుడ్డ నినాదంతో ఆయన ప్రజల గుండెల్లో దేవుడయ్యారు. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు తీసుకుంటే ఆయన ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇలాంటి పథకాలు కొన్ని తీసుకొచ్చి ఆయన ప్రజల్లో దేవుడైన. అలాగే చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలు కావచ్చు, ఇక చాలా రకాల పథకాలు ఆయన కూడా ఆయన మార్కు కొన్ని వేసుకున్నారు. అభివృద్ధి, లేదా ఈ కంప్యూటరీకరణ, టెక్నాలజీ, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారిలో దిట్ట. అంటే ఒక్కొక్కరికి ఉంటుంది, ఒక్కొక్క కారణ జన్ములు. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా తాడపత్రి కోసం అహర్నిశలు పాటుపడి ఆయన జీవితంలో పలానప్పుడు పలానా ఆయన పుట్టిన డేటు లేకపోతే ఎప్పుడు ఫ్యూచర్, కానీ మనం ఏం తొందరగా చనిపోవాలని నేను కోరుకోవట్లేదు. ఇంకా 10 ఏళ్ళు ఉండి ఇంకా అభివృద్ధి చేసి తాడపత్రి నెంబర్ 1లో ఇంకా నిలపాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. కానీ ఎవరి చావు ఎప్పుడు రాసి పెట్టిందో పైవాడు డిసైడ్ చేసింటారు, ఇది మాత్రం నిజం. మొన్న అంత పెద్ద విమానం ప్రమాదం జరిగితే ఒకే ఒకడు బయట పడినాడంటే దట్ ఈజ్ మిరాకిల్. నిజంగా అదే కర్మ సిద్ధాంతం. వాడు ఏ జన్మలో ఎన్ని పుణ్యాలు చేసినాడో ఏం చేసినాడో వాళ్ళ తల్లిదండ్రులు, కానీ అంత పెద్ద విమాన ప్రమాదంలో నుంచి బయటపడి నడుచుకుంటూ వచ్చినాడంటే ఇది కదా లైఫ్. మన అన్నారు పెద్దారెడ్డి ఇంకా మహా అంటే 4 ఏళ్ళు బతుకుతాడో ఏమో అని. ఏమో ఎవరు ముందు పోవచ్చు ఎవరికి తెలుసు, నేనే పోవచ్చునేమో అంతకంటే ముందు. దీనికి లైఫ్ ఇదేమన్నా ఎక్స్పైరీ డేట్ ఏం లేదు, పుట్టిన డేట్ ఉంది కానీ ఎక్స్పైరీ డేట్ నువ్వు ఇప్పుడే చచ్చిపోతావు. మనమందక మనం ఏదైనా హ్యాంగింగో లేదా పురుగుల మందు తాగితే దానికి ఏం నో ఎక్స్పైరీ డేట్, ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. మనం పోయి రైలు కింద తలకాయ పెడితే అయిపోయా. కానీ సహజంగా చనిపోవాలన్నప్పుడు దేవుడు మాత్రం ఒక
ఒక టైం డిసైడ్ చేసింటారు. ఇందులో కాదని లేదు. చూడండి ఈ ముసలోని అవస్థ చూడండి నైనా. ఒకసారి మళ్ళీ ఎందుకు నేను ఇది చూపిస్తున్నానంటే ఈ బాధ ముక్కినాడు చూడండి. పోలీసు వాళ్ళని కాళ్ళు ముక్తారా బాబు నన్ను వదిలేయండిరా అంటే పట్టుకొని ఇట్లా వేసి ఆ వయసులో 70 సంవత్సరాల వయసులో కాళ్ళు చేతులు పట్టుకొని జీపులోకి కుక్కితే ఆ నరకం ఏందో తెలుస్తుంది మనకి. ఎస్, నేను ఆయన ఇవన్నీ కళ్ళకు కట్టే విజువల్స్ ఇవేం నేను తయారు చేసింది కాదు, నేనేం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా తీసుకునేవి కాదు. ఆ రోజు మీడియా సంస్థల్లో వచ్చినవి ఇవన్నీ తీసుకున్నాయి. ఇక్కడ చూడండి, ఇది TV5 న్యూస్, కొన్ని ABNలో వచ్చినాయి, అన్ని న్యూస్ల్లోనూ వచ్చినాయి. ఆ రోజు మీడియా కూడా కవర్ చేసింది ఇవన్నీ. రోడ్డు మీద టీషర్ట్ అవన్నీ వద్దులే, అది కూడా అన్నారు కదా జేసీ ప్రభాకర్ రెడ్డి, నన్ను రోడ్డు మీద వేసి కుక్కినారా, నువ్వు పంచ కట్టుకుంటావు, డ్రాయర్ వేసుకోసామి, నీ చూడలేమని ఈయనే చెప్పినాడు ఆ విషయం. కానీ నిజంగా ఒకటి మాత్రం ఒప్పుకోవచ్చు, అబ్బా జైలుకేసి కేసులు పెట్టి నీళ్ళు ఇవ్వకోకుండా ఇంత సతాయించినా కూడా గట్టిగా తట్టుకొని ఆ రోజు పోలీస్ ప్రొటెక్షన్ ఎప్పుడు కూడా అడగలేనా ప్రభాకర్ రెడ్డి గారు. నడుచుకుంటూ పోతాన్నా కూడా పోనీలే, కానీ పోరా అన్నాడు. ఒక్క మగాడు అని చెప్పాలేమో మరి. కొంతమంది చెప్తే కింద కామెంట్లు పెడతండి, చూద్దాం ఎవరెవరు ఏం పెడతారో. దానికి ఆన్సర్ కూడా చేయడానికి నేను రెడీగా ఉన్నా ఈసారి. ఎస్, నిజాన్ని నిర్భయంగా చెప్పలేనప్పుడు సరిపోకపోతే అందరూ సరిపోవాలని ఏమైనా ఉందా? ఎస్, నిజాన్ని నిర్భయంగా చెప్పగలుగుతున్నానబ్బా. నాకేం పెద్దారెడ్డి ఇది కాదు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇది కాదు, ఇంకా నాకు పెద్దారెడ్డి దగ్గర కొంచెం బంధువు అవుతాను నాకు వాస్తవం. అట్లా అని చెప్పి నేనేం పార్శ్వాలిటీ ఏం చూపించలేదే. ఆ రోజు జరిగిన పరిస్థితి ఇది. కొంతమంది కామెంట్లు వైఎస్ఆర్కి చేసిన, ఎస్ నేను చేసినాను. ఆ రోజు వైఎస్ఆర్సీపీ వస్తుంది అని బలంగా నమ్మినాను, నేను రాలేదు, నన్నేం చేయమంటావు, దానికని చిలకసైనం చెప్పినానా నేను. ప్రజల్లో అప్పుడు ఏం పథకాలని బాగా పనిచేస్తున్నాయి అనుకున్నాం, కానీ ఉద్యోగస్తుల్లోనూ కార్యకర్తల్లోనూ నివురుగప్పిన నిప్పులా ఉన్నారనేది తర్వాత తెలిసింది. అఫ్కోర్స్ చంద్రబాబు నాయుడు గారు కూడా గతంలో గెలుస్తామనే కాన్ఫిడెన్స్ ఉండింది, దాన్ని ఖచ్చితంగా గెలవలేకపోయినారు. పవన్ కళ్యాణ్ ఓడిపోయినాడే, పవన్ కళ్యాణ్ గెలుస్తామని నిలబడినారు. చిరంజీవి పార్టీ పెట్టినారు, ఓడిపోతారు, అందేమంది. ఇప్పుడు నేనేమో నా అనాలిసిస్ చెప్పి నేను ఆ రోజు నువ్వు ఇట్లాంటివే, నువ్వు తెలుగుదేశం ఓడిపోతుందంటివే, 14-13 వస్తాయంటివే అని కామెంట్లు పెట్టిన వాళ్ళు కూడా చూసినాం. అవునాయా, నా అనాలిసిస్ నేను చెప్పినా, ఆ ప్రిడిక్షన్ తప్పయింది, సో వాట్, నేనేమో ఊరేసుకోవాలన్నా, నేను చెప్పినాననే. పిచ్చిన వెళ్ళారా, ఇది రా పరిస్థితి. మొత్తం మీద అయితే చూడండి, దిగి పోయి ఇంట్లోకి పోయి ఎవడన్నా చేస్తారప్ప, ఇది తప్పు కదా. చూడండి చరిత్ర అప్పుడు ఏదో చదువుకుంటా అంటే బుక్కుల్లో ఎవరో రాస్తే ఇట్లా జరిగింది, అశోకుడు చెట్లు నాటినాడు, అది ఇవి ఈ ఊర్లో ఈ గుళ్ళల్లో ఈ శిల్పాలు ఈయన చెక్కినాడు, శ్రీకృష్ణదేవరాయలు పెనుగొండలో ఈ గుళ్ళు కట్టినాడు అని కళ్ళకు కనిపిస్తున్నాయి. ఇప్పుడు విజువల్స్ కనిపిస్తున్నాయి ఏకంగా. ఆ రోజు పెద్దారెడ్డి బొమ్మని జీపులో వచ్చా, వెహికల్స్లో వచ్చిరి, దిగిర్రి, వీడు వచ్చి పెద్ద రాడ్ తీసుకోవాయా ఇంట్లోకి, ఆ లోపల ఉన్న వాళ్ళని కొట్టిరి. ఇవన్నీ ఎవరేం మర్చిపోలేనివి కదా. అందుకనే ఇచ్చోటి కర్మ ఇచ్చోటే, ఈనాటి కర్మ మరునాడే, అనుభవించక తప్పదులే. ఎస్, దిస్ ఈజ్ కరెక్ట్. అది ఎవరైనా, నేనైనా, నువ్వైనా, ఇంకొకరైనా, ఆ రోజు జరిగింది ఈరోజు జరుగుతోంది. ఇది పరిస్థితి. మొత్తం మీద అయితే సుప్రీంకోర్టు ఏం కొత్తగా ఏమీ చెప్పలేదు. హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ ఏదైతే ఇచ్చిందో దాన్ని అలాగే కొనసాగించండి. ఈయన పోలీసులకు కావాలంటే సొంత ఖర్చులు కూడా పెట్టుకుంటాడు. ఈయన అయ్యే ఖర్చు కూడా సెక్యూరిటీ ఈయనే తీసుకోవచ్చు అండి. దాంట్లో ప్రైవేటు సెక్యూరిటీ అనేం లేదు. దాంట్లో మన్నేమో ప్రైవేట్ సెక్యూరిటీ కూడా పెట్టుకోవచ్చు, బౌన్సర్లను పెట్టుకోవచ్చు అని చెప్పి, కానీ ఇది కాదు సారాంశం. పోలీసులు అయితే వస్తే పోలీసుల ఖర్చులు కూడా ఆయనే పెట్టుకుంటాడంట. ఆయన పంపిండియా. ఒకవేళ అక్కడ ఏమైనా సమస్యలు వస్తే దీన్ని కూడా మళ్ళీ ఏదైతే హైకోర్టు ఉందో హైకోర్టు కూడా స్వేచ్ఛగా మళ్ళీ కూడా ఏదైనా నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ హైకోర్టు బెంచ్కి కూడా ఉంది అని సుప్రీంకోర్టు చెప్పింది. అంతే తప్ప నేను ఏదో నిజంగా సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందనే పేపర్లను తెప్పించుకొని చూసి ఏంది లేదంతా. అది మ్యాటర్.